నా పేరు బంగారు దుర్గారావు, విజయనగరం జొన్నగుట్టి. రెల్లి వాటి ఉపకులాల ఆధ్వర్యంలో మేము ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో మాలా మాదిగలకు న్యాయం జరుగుతుంది. అయ్యా, ఎస్సీ అంటే మాల మాదిగలే కాదు, రెల్లీలు కూడా ఉన్నారు, రెల్లీలకు కూడా న్యాయం చేయండి అని ఈరోజు మేము రోడ్ల మీదకి వచ్చాం. ఎందుకంటే పారిశుద్ధ్య పనులు చేసుకుంటూ తట్టాపుట్ట వ్యాపారం కాయకష్టం చేసి బతుకుతున్న మాకు అభివృద్ధిలో ఫలాలు అందట్లేదు. రాజ్యాంగబద్ధంగా చూసుకుంటే సామాజికంగా ఎవరైతే వెనుకబడి ఉన్నారో వారికి అభివృద్ధి ఫలాలు అందాలి. కానీ ఈ ప్రభుత్వాలు వచ్చి ఓటు బ్యాంకింగ్ తోటి, రాజకీయ ప్రాబల్యంతో మాకు అణిచివేస్తున్నారు. దయచేసి ఎవరైతే అధికార పక్షంలో ఉన్నారో వారు మాపై ఉన్నారన్న ఆశతోటి మేము ఈ ఎస్సీ వర్గీకరణలో 1% రిజర్వేషన్ని వ్యతిరేకిస్తున్నాం. రిజర్వేషన్ శాతాన్ని పెంచండి, లేదా మాకు ఈ వర్గీకరణని పూర్తిగా నిషేధించండి అని మేము కోరుతున్నాం. ఎందుకనంటే ఎస్సీ రెల్లీల్లో 1% ఇచ్చి అది ఆడవాళ్ళకే కేటాయించారు. మరి మగవాళ్ళ పరిస్థితి ఏంటి? మగవాళ్ళు ఏం చేయాలి? దారి దోపిడీ చేయాలా? దొంగతనాలు చేయాలా? ఏం చేయాలి? అది మీరు ఆలోచించి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ వర్గీకరణలో రెల్లీలకు సమన్యాయం చేయవలసిందిగా, రెల్లీ 1% నుంచి 3% పెంచుతారో 5% పెంచుతారో మేము అడగట్లేదు, కానీ మాకు న్యాయం చేయమని కోరుతున్నాం. మీరు 1% కేటాయించడం వల్ల మాకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. దయచేసి మా ఈ వర్గీకరణలో మాకు 1% నుంచి వాటా పెంచవలసిందిగా కోరుతూ మీ పత్రికా విలేకరులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రజల యొక్క సమస్యలను సామాజికంగా తీసుకెళ్తున్న మీడియా మిత్రులందరికీ పేరు పేరు చొప్పున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ 59 ఉపకులాలు కలిగి ఉన్న ఈ ఎస్సీ వర్గాలు 25 వర్గమేమో మాల, 18 వర్గమేమో మాదిగా, 12 ఉపకులాలేమో రెల్లీలు. ఈ ముగ్గురు అన్నదమ్ములకి సమన్యాయం చేయవలసిన న్యాయము చేయవలసింది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నాయి. ఈ 59 ఉపకులాల యొక్క జనగణన అనేది సమగ్రంగా సేకరించిన తర్వాత వాళ్ళు నిష్పత్తులు బట్టి రిజర్వేషన్ కల్పిస్తే అది అందరికీ న్యాయబద్ధంగా ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు మాలా మాదిగ వర్గాలకి 78 సంవత్సరాల నుంచి న్యాయం చేస్తున్నారే తప్ప ఈ రెల్లీలు అనే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళు గుర్తించట్లేదు. ఆ గుర్తించకపోగా రెల్లీలు ఆకలి గోడుతో రోడ్డుపైకి వచ్చాం. ఇప్పటికి మేమున్న మా తరము వారు, మా ముందు తరము వారు రిజర్వేషన్లో నష్టమయ్యి దుర్భర పరిస్థితులు, దరిద్రతను అనుభవిస్తూ పారిశుద్ధ పనులు చేస్తూ ఇంత దుర్భతే చేస్తున్నా మా రెల్లీలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ గుర్తించకపోవడం బాధాకరం. కాబట్టి ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా మమ్మల్ని గుర్తించి 2026 జనగణన స్వీకరించి అప్పుడు వర్గీకరణ చేసి మాకు జిల్లాల వారీగా తీసినా మాకు న్యాయం జరుగుతుంది. ఉత్తరాంధ్రకి న్యాయం జరుగుతుంది. అన్ని జిల్లాల వారీగా తీసినా పర్వాలేదు, లేకపోతే స్టేట్ యూనిట్గా తీసినా పర్వాలేదు. కాబట్టి ఒకటే విన్నవించుకుంటున్నాం, మాకు న్యాయం జరగని పక్షాన మేము కేంద్రం వరకు ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి చలో కేంద్రానికనే అక్కడ ఒక మహాసభ, ఒక మహాధరణ మా గోడు వినిపించడానికి ఇంతవరకు శాసనసభలోనైనా ఒక రెల్లి ఎమ్మెల్యే లేడు, ఒక ఎమ్మెల్సీ రెల్లివాడలో లేడు, ఒక గజిటెడ్ ఆఫీసర్ లేడు, ఒక IAS ఆఫీసర్ లేడు. మీరే దాన్ని ఆలోచన చేయండి, తమరే అబ్జర్వ్ చేయండి. మా కులాల్లో ఎవరైనా ఉన్నారా? ఉంటే మేము అభివృద్ధి బాటలో ఉన్నట్టే. మాలో ఎవరూ లేరు. మా గోడు వినిపించడానికి మాలమూల ప్రాంతాల్లో ఉన్న రెల్లిపేటలో సమస్యలు ఉన్నప్పటికీ ఆ సమస్యలు గోడు వినిపించడానికి శాసనసభలో ఒక రెల్లి ఎమ్మెల్యే లేడు, పార్లమెంట్లో ఒక MP లేడు. దీనికన్నా సాక్షి, ప్రత్యక్ష సాక్షి ఇంకేమి చెప్పాలి? మా గోడు, మా బాధ ఇంకెప్పుడు మా గోడు సక్రమంగా చేయండి. ఎస్సీ అంటే 3 వర్గాల్లోనే 3 వర్గాలకి సమన్యాయం చేయమంటున్నాం మేము.
మాకే న్యాయం చేయమని అడగట్లేదు. దయవంచి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మేము దండం పెట్టి మా కన్నీరు గోడు మీ దృష్టికి తీసుకొచ్చి మాకు న్యాయం చేస్తారని మనపూర్వకంగా వినిపించుకుంటున్నాం.